తిత్రాల్ చూడరు కార్యక్రమానికి స్వాగతం. ముందుగా అందరికీ నమస్కారాలండి. హాయ్, ముందు రోజు హెడ్లైన్స్ చెప్పేస్తానండి. ఆ తర్వాత కబుర్లన్నీ డీటెయిల్ గా చెప్పేస్తానన్నమాట. మీరు చాలా బుద్ధిమంతులు కాబట్టి బుద్ధిగా చూసేయండి. పానీపూరీల కోసం బావురమన్న మహిళ 2 పూరీల కోసం రోడ్డెక్కి గగ్గోలు. టీ సుక్కల కోసం సేవల దండు దండయాత్ర. 10 కోట్ల వ్యూస్ తో ఇన్స్టా వీడియో ప్రపంచ యాత్ర. కూర కోసం భార్యని నరికేసిన భర్త. కూసంతైనా ఓపిక లేని మనసులు. భయ్యా తోడ ప్యాజ్ దో. ఈ మాట ఎక్కడ ఎక్కువ వినిపిస్తాయో మీకు తెలుసు కదండి. ఆ బండి కనిపించేస్తే చాలు ఎవరి కళ్ళైనా కూడా ఆ టేపే లాగేస్తాయండి. ఆ బండితో ఆడ లేడీస్కున్న ఎమోషన్ చాలా ఎక్కువేనండి. అలాంటప్పుడు లెక్క ఎక్కువైనా పర్లేదు భయ్యా, తక్కువైతే మాత్రం తట్టుకోలేని అంటుందండి ఒక ఆవిడ. అది ఎక్కడో కాదండి, మన ప్రధానమంత్రి సొంత స్టేట్లోనే. ఆవిడేమో నాకు ఇయ్యాల్సిన 2 ఇయ్యాల్సిందే అని పట్టు కూసుంటే అతడేమో రేట్లు పెరిగిపోయాయి, అంతకంటే ఎక్కువ రావని చెప్పేశాడండి. ఈ లంపటం యాంతకి తెగకపోవడంతో ఆవిడేమో కళ్ళ నుంచో కుళాయి వదిలేసిందండి. అక్కడితో ఆగిపోకుండా ఏకంగా రాస్తారో ఒక లెవెల్లో సిట్టింగ్ కట్టేసిందండి. ఇంతకీ ఆవిడ ఏడుపేంటో ఓసారి చూసేద్దామండి. పానీపూరి పేరు వింటేనే నోరూరిపోతుంది కదా. చిన్న పెద్ద అనే తేడా లేకుండా అందరూ ఎంతో ఇష్టంగా తింటారు. తోడా ప్యాజ్ దో అంటూ ఉల్లిపాయ ముక్కలేంచుకుని పూరి వెనుక పూరీలు పానీతో పాటు నోట్లో వేసుకుని గుటుక్కుమని మింగేస్తున్నారు. అలాంటి పానీపూరి గురించే ఈ వీడియోలో ఉన్న మహిళ బాధంతా. పానీపూరి వాసన ముక్కుపుటాలను తగిలిందంటే ఎవరికైనా నోట్లో లాలజలం ఊరిపోతుంది. పానీపూరి తిన్న తర్వాత పానీ తాగడం, స్వీట్ పానీపూరి తినడం అస్సలు మర్చిపోరు. అలాంటిది ఆమెకు ఇవ్వాల్సినన్ని పూరీలు ఇవ్వలేదని ఆమె ఏకంగా చిన్నపిల్లల ఏడుపు మొదలుపెట్టేసింది. ప్లేట్ పానీపూరి అడిగిన ఆ మహిళకు పానీపూరి అమ్మే వ్యక్తి కేవలం 4 పానీపూరీలు మాత్రమే ఇవ్వడంతో తట్టుకోలేక చిన్నపిల్లల వలవల ఏడ్చేసింది. గుజరాత్ రాష్ట్రం వడోదరలోని ఓ మహిళ పానీపూరి తినేందుకు రోడ్డుపైకి వచ్చింది. పానీపూరి అమ్మే వ్యక్తికి 20 రూపాయలిచ్చి ప్లేట్ పానీపూరి అడిగింది. ఒక ప్లేటుకు 6 పానీపూరీలు ఇవ్వాలి, అది అక్కడ లెక్క. కాని ఆ పానీపూరి బండోడు 6 కాకుండా 4 పూరీలే ఇచ్చాడు. దాంతో ఆమె ఇంకో 2 పానీపూరీలు ఇవ్వాలని పట్టుబట్టింది. రేట్లు విపరీతంగా పెరిగిపోయాయి కాబట్టి ప్లేటుకు 4 వస్తాయని అతడు చెప్పాడు. అంతే, ఆమె తట్టుకోలేకపోయింది. 20 రూపాయలకు 4 పూరీలేంటంటూ బాధ ఆపుకోలేక ఏడుపు లంకించుకుంది. అంతటితో ఆగకుండా చిన్నపిల్లలా ఏడుస్తూ రోడ్డుకు అడ్డంగా కూర్చుని దాదాపు ధర్నాయే చేసింది. అది చూసిన వాళ్లు ఏమైందంటూ గందరగోళంలో పడ్డారు. దాంతో ఆ రూట్లో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ట్రాఫిక్ పోలీసులు అక్కడకు చేరుకున్న తర్వాత అసలు మ్యాటర్ తెలుసుకుని జస్ట్ షాక్ అయ్యారన్నమాట. స్థానికులతో కలిసి ఆమెకు సర్ది చెప్పి అక్కడి నుంచి పంపించారు. పానీపూరీల కోసం ఓ మహిళ ట్రాఫిక్ కు అంతరాయం కలిగించిందని తెలుసుకుని వాహనదారులు ఆమె పట్ల అసహనం వ్యక్తం చేశారు. కానీ పానీపూరితో బాండింగ్ ఎలా ఉంటుందో వాళ్లకు మాత్రం తెలీదా ఏంటి? ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అదేమో ఓ టీ సుక్క నోటుతో టేస్టింగ్ చేసేసి తనొక్కదాన్నే టీ తాగేసి వెళ్ళిపోతే మిగిలిన ఫ్రెండ్స్ కాడ తనకు బ్యాడ్ నేమ్ వచ్చేస్తుందని అనుకుందేమోనండి. లేట్ చేయకుండా ఆ టీ కోసం ఫ్రెండ్స్ ను తోలుకొచ్చేయడానికి యమ స్పీడ్గా వెళ్ళిపోయిందండి. హాయ్, ఆ ఫ్రెండ్స్ కూడా ఎప్పుడు పిలుసుద్దా అని రెడీగా ఉన్నారేమో గాని ఒక్కసారిగా మీదడిపోయి యాత్ర మొదలెట్టేశారండి. మొత్తం మీద వాళ్ళ మధ్యన బలమైన లింకు తెగిపోకుండా సిక్కగా కనిపించిన వరనీర్ లాంటి టీని గ్యాన్చక్క తాగడం స్టార్ట్ చేసేసేయండి. ఇదంతా నేను చెప్పేదానికంటే మీరు చూస్తేనే బాగుంటుందండి.
నిన్న కుట్టేసినది, మొన్న కుట్టేసినది, మళ్ళీ కుట్టేసినది గండు చీమ. తీపి వస్తువు దొరికితే చీమలొచ్చి చుట్టుముట్టేస్తాయన్న విషయం తెలిసిందే కదా. అందులోనూ చీమలకు క్రమశిక్షణతో పాటు కష్టపడి పనిచేసే గుణం కూడా ఎక్కువేనని మనం చిన్నప్పుడు పాఠాల్లో చదివేసుకున్నాం. ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో కూడా అలాంటి చీమలకు సంబంధించిందేనండోయ్. కొన్ని వీడియోలు చూస్తుంటే వారే వాహ్ క్యా బాత్ హై అనిపిస్తాయి. మీరు చూస్తున్న ఈ వీడియోతో పాటు దానికొచ్చిన వ్యూస్ కూడా నోరెళ్లబెట్టేలా చేస్తుంది. ఈ చీమల వీడియో చూస్తుంటే పంచుకోవడం అంటే ఎలా ఉండాలో అర్థమవుతుందన్నమాట. మీరు చూస్తున్న వీడియోలో ఒక వ్యక్తి ఓ కాగితం కప్పులో ఉన్న టీని కాస్తంత కావాలనే నేలపైన ఒలికిస్తాడు. అది కూడా 1-2 చీమలు కనిపించిన చోట టీని పడేలా చేస్తాడు. అయితే దీంట్లో విశేషమేముంది అని అనుకుంటున్నారా? కాసేపు వెయిట్ చేయండి. టీ అంటే ఎంతో కొంత తీయగా ఉంటుంది కాబట్టి పక్కనే ఉన్న ఓ చీమ తురుతురుమంటూ వచ్చి ఆ టీ దగ్గరకొచ్చి ఆగుతుంది. కాసేపు దాని టేస్ట్ చూస్తుంది. అదేంటి అంత టీ ఉంటే కాసేపు ఉండి చప్పరించుకోకుండా వెనక్కి ఫుల్ స్పీడ్తో పారిపోతుందని అందరికీ డౌట్ వచ్చేసింది కదా. మరి ఆ చీమ అలా ఎందుకు చేసిందో తెలుసుకోవాలంటే కాసేపు దాన్ని ఫాలో అయితే అసలు మ్యాటర్ ఏంటో మీకు కూడా అర్థమైపోతుంది. 1 కిలోమీటర్ దూరం ప్రయాణించిన తర్వాత, అంటే చీమ చిన్నది కాబట్టి ఆ కాస్త దూరం కూడా దానికి అలానే ఉందన్నమాట. ఎటు వెళ్తుందా అని ఆసక్తిగా చూసినోళ్లకు షాక్ ఇస్తూ గోడవారగా ఉన్న ఓ చిన్న కన్నం దగ్గరకు వెళ్తుంది ఆ చీమ. ఇదేంటి ఆ చీమ ఇక్కడికి వచ్చిందనుకున్నంతలోనే ఆ కన్నం నుంచి బిలబిలమంటూ చీమల దండు తమ దండయాత్ర మొదలుపెట్టాయి. ఏకంగా ఓ పెద్ద చీమల సైన్యమే ఆ టీ మీద యుద్ధాన్ని ప్రకటించాయి. ఆ టీను చుట్టుముట్టాయి. ఇంకే ఆ చీమల దండు టీని తాగడంలో ఫుల్ బిజీ అయిపోయాయి. కాసేపటికి అక్కడ టీ ఖాళీ చేసేశాయన్నమాట. ఈ సీన్ చూసిన తర్వాత మనం చిన్నప్పుడు చీమల గురించి విన్న కథలు, పద్యాలు కరెక్ట్ అనిపిస్తున్నాయి కదా. చీమలకు ఒక గుణం ఉంది. అవి సాధారణంగా సమ్మర్ టైంలో వాటికి కావలసిన ఆహారాన్ని కూడబెట్టుకుంటాయి. అక్కడి నుంచి ఇక్కడి నుంచి తమకు కావలసిన ఆహారాన్ని శ్రమకొచ్చి మోసుకొచ్చి భద్రంగా ఓ చోట పెట్టుకుంటాయి. ఆ ఆహారాన్ని ఆ తర్వాత వచ్చే వర్షాకాలంలో ఉపయోగించుకుంటాయి. ఎంతో మంచి అలవాటు కదా. అలాంటి చీమల్లో ఒకటి తనకు కనిపించిన టీ టేస్ట్ ను మిగిలిన తన ఫ్రెండ్స్ కు కూడా చూపించాలని డిసైడ్ అయిపోయి వాటితో కలిసి దండయాత్ర చేసింది. ఈ వీడియో ఎంతమంది చూశారో తెలుసా? అక్షరాల 10 కోట్ల మంది, 50 లక్షల మందికి పైగా లైకులు కొట్టారు. అట్లుంటుంది మరి చీమల ఐకమత్యమంటే. అంటే మళ్ళా అన్నాను అంటారు గాని అసలు వాళ్ళకి ఏమైనా బుద్ధున్నదా అండి? అది ఉంటే నీతో మాట ఎందుకు పడతారు గాని విషయం చెప్పమ్మాయి. నువ్వు ముయ్ బాబు. రే రే అరే అవేం పిచ్చి పనులు రే బాబు. పొరపాటుని గాని అందులో కరెంటు పాసింగ్ అయిపోతే ఏటైపోతారన్న భయం కూడా లేదా? ఏలాడింది చాలు గాని కిందకి దిగండి. బొత్తిగా బుద్ధి జ్ఞానం లేకుండా తయారైపోతున్నారండి. ఈ వీడియో గోలలో పడి ఏం చేస్తున్నాం అన్నది కూడా మైండ్లో ఉండడం లేదండి. అబ్బే ఈ పిల్లలు వినిపించుకునేలాగా లేరు కానీ కూసంతా మీరన్నా చెప్పండి. సోషల్ మీడియాలో కొన్ని వీడియోలు చూస్తుంటే భయాందోళన కలిగిస్తాయి. తాజాగా కొందరు పిల్లలకు సంబంధించిన అలాంటి వీడియోనే జనాల్లో ఆశ్చర్యంతో పాటు కాస్త టెన్షన్ కూడా పుట్టించింది. నీటి మధ్యలో డబుల్ పోల్స్ కరెంటు వైర్లతో పాటు ఉన్నాయి. ఆ స్తంభంపైకి ఎక్కిన కొందరు పిల్లలు ఏకంగా హైటెన్షన్ వైర్లను పట్టుకుని ఊగిలో ఊగినట్టు ఊగారు. అక్కడ వారికి షాక్ కొట్టలేదు కానీ ఆ వీడియో చూసిన జనాలు మాత్రం ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఒక కాలువలో భారీగా నీరు ప్రవహిస్తుంది. ఆ కాలువ మధ్యలో ఒక విద్యుత్ స్తంభం ఉంది. కాలువలో ఈత కొట్టేందుకు వెళ్లిన కొందరు కుర్రాళ్లు అక్కడే ఉన్న విద్యుత్ స్తంభాన్ని చూశారు. ఆ డబుల్ స్తంభాలకు జాయింట్ గా ఉన్న స్టాండ్ పై నుంచి నీటిలో జంప్ చేయొచ్చు. కొందరు కుర్రాళ్లు ఆల్రెడీ నీటిలో దూకి ఎంజాయ్ చేస్తున్నారు. అదేం పెద్ద డేంజర్ కాకపోయినా మరికొందరు మాత్రం అదేదో ఉయ్యాలూగినట్టు కరెంటు వైర్లు పట్టుకుని ఊగుతూ ఉన్నారు.
విద్యుత్ స్తంభం పైకి ఎక్కి హైటెన్షన్ వైర్లను పట్టుకుని వేలాడుతూ నానా హంగామా చేస్తున్నారు. అందులో ఒకడు వేలాడి వేలాడి కొద్దిసేపటి తర్వాత కాలువలోకి దూకాడు. అతడి వెనుక మరో యువకుడు కూడా ఇలానే చేశాడు. దీనిని చూసిన స్థానికులు షాక్ అయ్యారు. విద్యుత్ సరఫరా లేనప్పుడు వాళ్లలా చేస్తున్నారు కాబట్టి సరిపోయింది. ఒకవేళ సడన్ గా విద్యుత్ సరఫరా జరిగితే పరిస్థితి ఏంటనే ఆందోళన వ్యక్తమైంది. అసలే నీటిలో మునిగి తడితో ఉన్నారు కాబట్టి ఒక్క క్షణంలోనే బూడిదైపోతారు కదా. అయితే అక్కడే ఉన్న కొందరు వ్యక్తులు ఈ తతంగానంతా వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో విషయం బయటకొచ్చింది. ఈ వీడియో చూసిన చాలా మంది ఎప్పుడూ ఇలాంటి ప్రాణాంతకమైన పనులు చేయకూడదని, వాటికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిదని కామెంట్ చేశారు. ఇది ఎక్కడ జరిగిందనే సమాచారం మాత్రం మెన్షన్ చేయలేదు. ఎంజాయ్ చేయడానికి ఇలాంటి రిస్కులైతే చేయాల్సిన అవసరం లేదు. మామూలుగా కూడా నీటిలోకి దూకి ఈత కొట్టచ్చు, అందులో మునిగి తేలవచ్చు. సామాన్యంగా భోజనాలప్పుడు భర్తలకు భార్యలు కోసరి కోసరి వడ్డిస్తారు కదండి. తన కోసం ఉందా లేదా అని చూసుకోకుండా వడ్డిచ్చేస్తారండి. ఆ తర్వాత మిగిలిన దాంతోనే అడ్జస్ట్ అయిపోతూ ఉంటారండి. కానీ వీళ్ళిద్దరేంటండి ఇలాగున్నారు? భర్త ఎక్స్ట్రా కోరేమంటే ఆవిడేమో పుసుక్కుమని లేదనేసిందండి. పోనీ లేదన్నాడని అతడైనా కూసంత సైలెంట్ గా ఉంటే అయిపోయింది కదండి. కానీ తన కోపమే తన శత్రువు పెద్ద మర్చిపోయి కంట్రోల్ తెప్పేశాడండి. మరి ఆ తర్వాత ఏటైందో మీరే చూసేయండి. గొడవ చిన్నదే, అసలది గొడవ కూడా కాదు. కొంచెం ఓపికతో సర్దుకుపోతే సరిపోయేది. అయినా గొడ్డలికి పని చెప్పాడు ఆ భర్త. మనుషులెందుకు ఇలా తయారవుతున్నారో గాని రోజురోజుకి సమాజంలో దారుణాలు ఎక్కువైపోతున్నాయి. ఎవరికీ కొంచెం కూడా ఓపిక ఉండడం లేదు. ఇంటికొచ్చిన భర్తకు అన్నం పెట్టేటప్పుడు కొంచెం కూర ఎక్స్ట్రా అడిగితే ఉన్న దాంట్లోనే సర్దితే సరిపోయేది. కాని తనకు సరిపోదని ఆ భార్య చెప్పడం ఏంటో, దానికి ఆ భర్త గొడ్డలతో వేటు వేయడం ఏంటో, ఇలాంటి సంఘటనలు ఈ మధ్య ఎక్కువైపోతున్నాయి. ఈ దారుణ ఘటన ఖమ్మం నగరానికి సమీపంలో జరిగింది. ఖమ్మం నగరంలోని ఖానాపురం ఇండస్ట్రియల్ ప్రాంతంలో కిటికీలు తయారు చేసే ఓ కంపెనీలో బోనత్ రుక్మిణి, రవి పనిచేస్తున్నారు. భార్యాభర్తల మధ్య ఎలాంటి సంబంధం ఉందో గాని లంచ్ చేస్తున్న సమయంలో అన్నం తింటుండగా కొంచెం కూర వేయమని రుక్మిణిని అడిగాడు రవి. ఉన్న దాంట్లో తనకు కొంచెం కూర వడ్డిస్తే అయిపోయేదానికి ఆవిడేమో తనకు సరిపోయేంత కూర మాత్రమే ఉందని ఆన్సర్ ఇచ్చింది. ఈ ఆన్సర్ రవికి నచ్చలేదో, బయటేమైనా జరిగి ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడో, లేక భార్య మీద ముందు నుంచి ఏదైనా విషయంలో కోపం ఉందో గాని కూర తనకు సరిపోదన్న ఆన్సర్ ఇవ్వగానే ఫుల్లుగా కోపం వచ్చింది. గొడ్డలి తీసుకుని వెనక నుంచి మెడపై నరికాడు రవి. ఈ దాడిలో తీవ్ర గాయాలైన రుక్మిణిని పక్కనున్న వాళ్లు హాస్పిటల్కు తీసుకువెళ్తే పోలీసులేమో ఎంక్వైరీ మొదలుపెట్టారు. ఇలాంటి సంఘటనలు గతంలో చాలానే జరిగాయి. చికెన్ కూర వండలేదని ఓ భర్త ఆత్మహత్య చేసుకోవడం, మటన్ వండలేదని భార్యను చంపేయడం, ఇలాంటి న్యూస్ గత కొంతకాలంగా ఎక్కువగానే వినిపిస్తున్నాయి. ఈ ఘటనలు మనుషుల మానసిక పరిస్థితులకు అద్దం పడుతున్నాయని అంటున్నారు. సామాజిక స్థితిగతులు, ఇంట్లో పరిస్థితులు, ఒత్తిళ్లు ఎక్కువైపోవడంతో ఇలాంటి దారుణాలు జరుగుతున్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. బీచ్ చూడడానికి వెళ్ళారు, బానే ఉందండి. అలాగే బీచ్ చూడడానికి వెళ్ళిన వాళ్ళు ఏం చేయాలి? వాళ్ళు వచ్చిన కారు ఇంకేదో బండిని ఎక్కడో పార్కింగ్ లో పెట్టేసి బీచ్ లోకి వెళ్తే ఎంజాయ్ చేయడానికి ఉండిద్ది కదండి. కానీ వాళ్ళకేమో ఒక్క పాటలో కదండి, వాళ్ళంతా బద్ధకమే ఉన్నదండి. అందుకే ఆ కారులోనే బీచ్కి వచ్చేసారండి. ఆ ఇసుకలో అదెందుకు ముందుకెళ్ళిద్ది, నేను అస్సలు కదలని మొరాయించేసిందండి. కానీ పొరపాటున ఆ చుట్టుపక్కల ఎవ్వరూ లేకపోతే పరిస్థితి ఏంటో ఒక్కసారి ఆలోచించుకుంటే పిచ్చి ఎక్కడం ఖాయమండి. అందుకే ఇలాంటి విషయాల్లో కూసంత ఒళ్ళు జాగ్రత్త పెట్టుకోవాలండి.
బీచ్ అంటే అందరికీ ఇష్టమే కదా. పర్యాటకులు ఎక్కడెక్కడి నుంచో బీచ్లు చూసేందుకు వస్తుంటారు. లోకల్గా ఉండేవారు కూడా కాసేపు రిలాక్స్ అయ్యేందుకు సముద్ర తీరాలకు వెళ్తుంటారు. అలాగే కొంతమంది కలిసి స్కార్పియో వాహనంలో బీచ్కు వెళ్లారు. డైరెక్ట్గా బీచ్లోకి వాహనాన్ని తీసుకువెళ్లడంతో ఇసుకలో ఆ స్కార్పియో కూరుకుపోయింది. ఇంతలోనే సడన్ గా ఆ వాహనాన్ని పెద్దాలలు చుట్టుముట్టాయి. కాసేపటికి ఆ స్కార్పియో సముద్రంలోకి కొట్టుకుపోయింది. వాహనంలో ఉన్నవారు హెల్ప్ కోసం కేకలు వేయడం మొదలుపెట్టారు. దానిని చూసిన వారు పరుగులు తీసి రక్షించే ప్రయత్నాలు మొదలుపెట్టారు. మొత్తం మీద కష్టపడి వాహనాన్ని ఒడ్డుకు చేర్చగలిగారు. ఈ ఘటన ముంబైకి 70 కిలోమీటర్ల దూరంలోని కలంబ్ బీచ్ వద్ద జరిగింది. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. కలంబ్ బీచ్ కు కొందరు పర్యాటకులు స్కార్పియోలో వెళ్లారు. కాగా బీచ్ నుంచి సముద్ర తీరంలోకి కొంత దూరం వరకు ఆ స్కార్పియోను నడిపించారు. అలా వెళ్తుండగా సడన్ గా వాహనం ఇసుకలో ఇరుక్కుపోయింది. డ్రైవ్ చేసేందుకు గట్టిగా ప్రయత్నించినా టైర్లు ఇరుక్కుపోవడంతో స్కార్పియో ముందుకు కదలలేకపోయింది. ఎంతలో భారీ అలలు వచ్చాయి. వాహనాన్ని ముంచెత్తింది. అలల తాకిడికి స్కార్పియో మెల్లగా సముద్రంలోకి కొట్టుకుపోవడం మొదలైంది. ఒక పక్క అలల హోరు, మరో పక్క సహాయం కోసం వాహనంలో ఉన్నవారి అరుపులు. చుట్టూ ఉన్న వారికి ప్రమాదం కనిపించింది. బీచ్లో ఉన్న స్థానికులు హెల్ప్ కి రెడీ అయ్యారు. స్కార్పియోకు తాడు కట్టి బయటకు లాగేందుకు గట్టిగా ప్రయత్నించారు. సముద్రపు అలలు హెల్పింగ్ కు వచ్చిన వారి మధ్య టగ్ ఆఫ్ వార్ జరిగిందని చెప్పాలి. చివరకు వారంతా శ్రమించి ఆ వాహనాన్ని సముద్రం నుంచి బీచ్ ఒడ్డుకు లాక్కొచ్చారు. అందులోని వ్యక్తులు కూడా సురక్షితంగా బయటపడడంతో వారికి పెద్ద ప్రమాదం తప్పింది. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. అందుకే ప్రకృతి ముందు ఓవర్ యాక్షన్ చేయకూడదంటారు. వాహనాన్ని చక్కగా బయట ఎక్కడో పార్కు చేసి బీచ్లోకి వెళ్లి ఉంటే ఇలాంటి టెన్షన్ ఉండేది కాదు కదా అని అంటున్నారు. నిజమే కదా మరి. మరికొన్ని ఫన్నీ మీ కళ్ళని మాయం చేసే వైరల్ వీడియోస్ ని చూసేద్దామా? అండి యాటి విషయాలు రేపు మళ్ళా మనం కలుసుకుని ఇంకా చాలా మంచి కబుర్లు చెప్పేసుకుందామండి. అంతవరకు బొజ్జండి మరి. బాయ్ బాయ్.